హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయం అయితే నేను చెప్పబోతున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకుంటే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అండ్ అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక చాలా మంది ఏంటంటే సార్ మా క్లెయిమ్ ఇంకా పెండింగ్లో ఉంది, అంటే సబ్మిటెడ్ పోర్టల్ అని చెప్పేసి చూపిస్తూ ఉంది, లేదా నాకు ఇంకా పెండింగ్లో ఉంది క్లెయిమ్ అనేది, ఓకేనా, అండర్ ప్రాసెస్లో ఉంది. చాలా రోజుల నుంచి ఉంది, ఒక 25 days అయ్యింది, 30 days అయ్యింది, కొంతమంది 1 week అంటున్నారు, కొంతమంది 2 days అంటున్నారు. క్లెయిమ్స్ అనేవి ప్రస్తుతానికి స్పీడ్గా అవుతున్నాయి కదా, ఇంకా ఏంటి ఎందుకు అవ్వట్లేదు అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట, ఓకేనా. ఫామ్ 31 కానివ్వండి, 19 కానివ్వండి, 10C కానివ్వండి, చాలామంది ట్రాన్స్ఫర్ క్లెయిమ్స్ పెడతా ఉన్నారు. ఓకే, చాలా క్లెయిమ్స్ పెడుతున్నారు అనమాట. దీని కారణంగా ఏంటంటే ఇప్పుడు మనకి 3.0కి మైగ్రేషన్ అయింది కదా వెబ్సైట్. అయితే ఇంతకుముందు మీరు చాలాసార్లు చెప్పానండి, చాలామంది ఇంకా అడుగుతూ ఉన్నారనమాట. వాట్సాప్లో చాలా మెసేజ్లు అయితే ఉన్నాయి దీని మీద, ఈ పర్టికులర్ ఇష్యూ వల్లే చాలామంది పెడుతున్నారన్నమాట. మళ్ళీ మీకు చెప్తున్నానండి. ఓకే, మీరు వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఒక ఇంపార్టెంట్ నోట్ అని చెప్పేసి వస్తుంది, ఇంతకుముందే మీకు చెప్పాను. వెబ్సైట్ అనేది పోస్ట్ మైగ్రేషన్ అయ్యింది. మన క్లెయిమ్స్ అనేవి అంటే ఇక్కడ చాలా లోడ్ ఉంటుంది, ఇంతకుముందు పెట్టిన వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు పెట్టిన వాళ్ళే కానివ్వండి, అండ్ దీంట్లో అనేక రకాల గ్లిచెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ సరి చేయాలి ఎప్పటికప్పుడు. మెయింటెనెన్స్ షెడ్యూల్ జరుగుతూ ఉంటుంది, ఓకేనా, అది ఇంటర్నల్గా జరుగుతుంది, మనకి కొన్ని ఫంక్షనాలిటీస్ అనేవి వర్క్ చేయవు. ఓకే, అయితే ఏదైనా ఈ మంత్ ఎండింగ్ వరకు వెయిట్ చేయండి, నెక్స్ట్ మంత్ నుంచి ఆగస్టు నుంచి మీకు అంతా కూడా ప్రాపర్గా పనిచేస్తుందని చెప్పేసి కూడా నేను చాలాసార్లు చెప్పాను. ఓకే, ఆగస్ట్ తర్వాత మీకు ఏదైనా క్లెయిమ్ పెడితే కనుక మీకు విత్ ఇన్ 7 days లోపు, ఓకేనా, అది 3 days అవ్వచ్చు, 4 days అవ్వచ్చు, మీకు అమౌంట్ అంటే సెటిల్ అవ్వడం, అమౌంట్ క్రెడిట్ అవ్వడం ఇట్లాంటివన్నీ జరిగిపోతాయి అనమాట, ఎందుకంటే ఆటో క్లెయిమ్స్ అనేవి సెట్ అవుతాయి కాబట్టి. ఓకే, ప్రస్తుతానికైతే వెయిట్ చేయండి, ఇంకా ఏదైనా ప్రాపర్గా అయితే వర్క్ అయితే అవ్వలేదు, ఓకేనా. వెబ్సైట్ ఇంకా మనకి పోస్ట్ మైగ్రేషన్ అంటే మనకి యూనిఫైడ్ పోర్టల్ అయితే అయిపోయింది, కానీ ఇంకా పాస్బుక్ పోర్టల్ కూడా పూర్తిగా అవ్వలేదన్నమాట. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, సరి చేయాలి. పిఎఫ్ ఆఫీస్లో కూడా కొన్ని సర్వీసులు అనేవి ఇంకా వాళ్ళు యాక్సెస్ చేయలేని పరిస్థితి, ముఖ్యంగా డీలింగ్ ఎట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, వెయిట్ చేయండి, ఏదైనా కానీ ఈ మంత్ అయితే వెయిట్ చేయండి. ఈ మంత్ వెయిట్ చేసిన తర్వాత మీరు చూడండి, మీకైతే దశల వారికి అవుతున్నాయి. మీది ఇంతకుముందు పెట్టిన 10 days 15 days పెట్టిన క్లెయిమ్ కూడా ప్రస్తుతానికి అయితే ఒక్కొక్కటి మూవ్ అవుతుంది అనమాట, ఒక్కొక్కటి అవుతుంది. మీరైతే కంగారు పడద్దు, ఈ మంత్ ఎండింగ్ వరకు వెయిట్ చేయండి. నెక్స్ట్ మంత్ ఆఫ్టర్ ఫస్ట్ వీక్ తర్వాత నుంచి అన్నీ కూడా ప్రాపర్గా వర్క్ చేస్తాయి. ఓకే, చాలామంది అడుగుతున్నారు అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను, పదే అడుగుతున్నారండి చాలామంది కామెంట్ సెక్షన్లో కానివ్వండి, లేకపోతే వాట్సాప్లో కానీ ఇదే ఇష్యూ అడుగుతున్నారు అనమాట. అయితే మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, మనకేంటంటే ఇట్లాగా ఆన్లైన్ క్లెయిమ్ ఈ యొక్క క్లెయిమ్ ఏదైతే ఉందో సబ్మిటెడ్ పోర్టల్ అని చెప్పేసి ఇట్లాగే చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇది ఇన్ కేసు మీకు ఒక 10-15 days నుంచి ఇట్లాగే చూపిస్తున్నాం, కానీ ఇంటర్నల్గా ఏంటంటే ఇది అండర్ ప్రాసెస్లో ఉన్నట్లే ఒకేసారి మీకు ఏంటంటే కరెంట్ స్టేటస్ మారిపోద్ది అనమాట, ఓకేనా, ఫైనల్లీ అప్రూవ్ అని చెప్పేసి వస్తుంది అనమాట. అట్లా వచ్చిందంటే కనుక విత్ ఇన్ ఒక 4 or 5 daysలో మీకు అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే క్రెడిట్ అయిపోద్ది. బట్ మీరు వెయిట్ చేయాలి. ఓకే, ఇది ఇంటర్నల్గా మీకు ఎట్లా సబ్మిటెడ్ పోర్టల్ అని చెప్పి చూపించినా కానీ ఇంటర్నల్గా మీకు అది అండర్ ప్రాసెస్లో ఉన్నట్లే, అంటే మీకు లైన్లో ఉంది మీరు పెట్టిన క్లెయిమ్ అనేది. దశల వారికి అవుతాయి, వెయిట్ చేయండి, ఓకేనా. నేను చెప్పాల్సింది ఇదే. ఇంకా చాలామంది అడుగుతున్నారు, ప్లీజ్ అడగొద్దు, ఎందుకంటే వాట్సాప్ చాట్ అంతా కూడా నిండిపోతుంది దీనివల్లే. ఎవరిని కనెక్ట్ అవ్వాలి ఏంటి అనేది కూడా తెలియని పరిస్థితి అనమాట. వెయిట్ చేయండి, ఓకేనా. వాళ్ళకి ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే కింద లేబర్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న వాటిని అడ్వర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.